తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వద్ద, అలాగే ప్రస్తుత తరంలో చంద్రబాబు నాయుడు వద్ద ప్రత్యేక గుర్తింపు కలిగిన ఒంటిమిట్ట మండలం చిన్నకొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ టీడీపీ నాయకులు మామిడి శ్రీనివాసులు గారు మనతో ఉన్నారు. ఆయనతో చిన్న ఇంటర్వ్యూ. నమస్కారం అండి శ్రీనివాసులు గారు. శ్రీనివాసులు గారు, మీరు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నారు కదా, తెలుగుదేశం పార్టీలో మీకున్న అనుబంధం గురించి వివరించండి. పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ అధ్యక్షునిగా 15 సంవత్సరాలు ఏకగ్రీవంగా నా ఎదురు ఎవరు రాకుండా నేనే ఉన్నాను పార్టీ అధ్యక్షునిగా. తర్వాత బ్రహ్మయ్య వచ్చి మార్చి నా మొత్తనే వేరే వాళ్ళు పెట్టినాడు. తర్వాత కూడా మళ్ళీ 15 ఉన్నారు. దాదాపు 20 సంవత్సరాల పైన పార్టీ ప్రెసిడెంట్గా. ఈ మండలంలో 3/4 భాగం గ్రామాలు, 75% గ్రామాలను నేను రిగ్గింగ్ చేస్తాను. ఈ బహిరంగంగా చెప్పకూడదు, దౌర్జన్యంగా రిగ్గింగ్ చేస్తాను టీడీపీకి. ఆ విషయం చంద్రబాబుకు కూడా చెప్పిన ఇతరమూలకంగా. నా కేసులు బోల్డ్ కేసులు చంద్రబాబుకి అన్నీ ఇచ్చిన. నేను పడిన కష్టాలన్నీ ఎన్ని కేసులు అంటే ఎంత డబ్బు అంటే ఇక తమ్ముళ్ళతో ఎందుకు అని పక్క మంది వీడేమి నన్ను సులభాగా పెట్టలే. నక్సలైట్గా ఉంటే రోజు ఒక ఎస్పీ వస్తాడు, రోజు ఒక ఇన్సూరెన్స్ వస్తాడు, నా ఇంటి మీద పడతాడు. టీకే పరిస్థితి బోర్డుదా బొచ్చుదా ఎట్లా ఒక రివాల్వ పెట్టుకోవాలన్నా భయపడాలి. చాలా కష్టాలు పడినా వాళ్ళు ఎందుకంటే పొమ్మంది వాళ్ళని చెప్పకూడదు. వాళ్ళు నన్ను చాలా కష్టపెట్టాను. రత్న సభావతి వచ్చి, హోమ్ మినిస్టర్ గారికి వచ్చి, మాధవ్ గారికి వచ్చి, రామారావు గారికి వచ్చి ఆయన పగగొట్టుకొని స్పెషల్గా ఇది కూడా తీసుకొచ్చింది. అదే మాకు చదువు ఈడు ఇంకొకరి మధ్య మా తమ్ముడే వచ్చినాము. నాకు సెలవుద్దాం వల్ల నేను చాలా నష్టపోయినా ఉంటాయి. నేను కూడా చాలా నష్టపోయినా. నేను ఇన్ని పనులు చుట్టూ పనులు పెడుతున్నాను. నేను ఒక 10 సంపాదించి 50 ఉద్యోగాల పైన ఇప్పించుకున్నారు. సొంత దయాలు కూడా బ్యాంకు మీద కానీ బ్యాంక్ క్లర్క్ కానీ. సభాపతి చాలా గొప్పవాడని ఆయన 10 మంది లేకుండా అందరికీ ఉద్యోగాలు ఇప్పించాను. నా వల్ల నేను యువతలో రూపాయలు తీసుకొని నేను కష్టాలే పడినా కానీ డబ్బు తగల. నా లాస్ట్ తమ్ముడు ఉన్నారు సత్యం అని కోయిట్లాడు. వాళ్ళతో ఇప్పుడు నేను బతాను. నా వైద్యం అన్నీ నా కష్టాలు ఉంటాయి. వాడు సొంత నాయన కంటే వాళ్ళు నెలకు 10,000, 5,000, 20,000 లక్షల నుంచి మీకోసమే నేను బతాను. శ్రీనివాసులు గారు, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది కదా, మరి అలాంటప్పుడు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో గెలవలేకపోయింది. దీని వెనుకున్న బలమైన కారణాలని మీరు ఎలా అర్థం చేసుకున్నారు? పెట్టిన క్యాండిడేట్ ఏమో పాలకొండ కొడుకు గట్టివాడే. ఇది ఆయన పలుస్తారు. తండ్రి గొప్పతనం అందరూ గెలిచేవాడే. అవసరం పెట్టినవాడు వాడేం పెద్దగా జిల్లాబాద్ చైర్మన్ అయినా పెద్ద పలుకొడినాడు కాదు. ఆ పెద్ద రాము గారు వెళ్ళా వాడు పంపించాను లెక్క. ఇక 3,000 రూపాయలు కూడా ఇవ్వలేదు అడిగేవాడు. నన్ను ఓటాడలే. శ్రీనివాసులు గారు, మీరు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా, మండల స్థాయిలో మంచి పేరున్న నేతగా ఉన్నారు కదా, అయితే మీరు అనారోగ్యం కారణంగా ఇవాళ మంచానికే పరిమితమయ్యారు. పార్టీ మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందించింది? పార్టీ ఏం అందించలే. నా స్నేహితుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు కదిరి ప్రసాద్ గారే ఆయన సహాయం నెలకు 5,000 పంపిస్తారు. కాగా వయోభారంతో అనారోగ్యం బారిన పడిన కొత్తపల్లి శ్రీనివాసులను ఈరోజు తెలుగుదేశం పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులైన కె జగన్మోహన్ రాజు తదితరులు పరామర్శించారు. ఆయన వెంట సిద్ధవటం మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చలమయ్య యాదవ్, అలాగే జనసేన పార్టీ
రాజంపేట నియోజకవర్గ నాయకులు మామిడి మురళీమోహన్లు ఉన్నారు.